మీడియా వార్ సెంటర్ ప్రిపేరింగ్ ఫర్ ఏ మీడియా వార్. యా సార్ రేవంత్ సినీ స్కెచ్ టికెట్ రేట్లు కార్మికులు ఇదే ఇప్పుడు ఎక్కడ చూసినా మీడియా సినిమా ఇదంతా. సార్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సరే రేవంత్ రెడ్డి గారు బీహార్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ఎందుకు పోలేదు అది ఎంత సరే, జూబ్లీ హిల్స్లో గెలవడం ఆయనకు కాంగ్రెస్ పార్టీకి కీలకం. సో ఆయన ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఆయన జూబ్లీ హిల్స్లో సినీ కార్మికులతో మొదలుపెట్టారు. సో అక్కడ ఆయన చాలా ఇవి ఇచ్చారు. అందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే స్టంట్ కళాకారులు తమ స్టంట్ ఇవి శిక్షణ పొందడానికి తగినంత స్థలం లేదంటున్నారు, వాళ్ళకి ఒక గ్రౌండ్ కూడా ఇస్తాము. అలాగే కృష్ణనగర్ అన్నది జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా కేంద్రం, ఇక్కడ వీళ్ళకి ఒక హబ్ ఏర్పాటు చేస్తాము. అలాగే సినిమా టికెట్ల రేట్లు పెంచినప్పుడు అందులో 20% సినిమా కార్మికులకు ఇస్తాము అని హామీ ఇస్తేనే ఇప్పటి నుంచి టికెట్ రేట్లు పెంచుకోవడానికి మేము అనుమతినిస్తాము. ఇలా అంటే జూబ్లీ హిల్స్లో వీళ్ళందరూ చెప్పుకోదగినంత మంది ఓటర్లు ఒకటి, రెండోది వీళ్ళ సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఆయన ఈ విధమైన హామీలతో వాళ్ళను చాలా. ఇప్పుడు మీరు నిన్న పత్రికలు చూస్తే, ఈరోజు పత్రికలు చూస్తే ఒక్క పత్రిక మటుకు ముఖ్యమంత్రి కార్యక్రమం ఫెయిల్ అని చేస్తుంది. మిగిలిన అన్ని పత్రికలు రేవంత్ ఊస్ సినీ ఫిలిం వర్కర్స్ లేదా ఆయన సినిమా పద్ధతిలో ఆకర్షించారు, అందరూ వచ్చారని వాళ్ళు చెప్తున్నారు. సో ఎనీవే, ఇంకొకటేమో ఆ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన ఇందులో లేనట్టున్నారు ఈ సభలో, ఆయన కూడా కినుక వహించారు. సినిమాటోగ్రఫీ మంత్రి నేను లేకుండా మీరు వెళ్ళి హామీలన్నీ ఇవ్వటం ఏంటని ఆయన అంటున్నారు అని. సో మొత్తం మీద ఇంకొకటి ఏమంటే కులాల రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా. నిన్న రేవంత్ రెడ్డి గారి ఈ బహుముఖ రాజకీయ వ్యూహ చతురతలు దీంట్లో భాగంగా ఆయన నిన్న కుల సంఘం యొక్క సమావేశంలో కూడా ప్రత్యేకంగా పాల్గొని, తెలంగాణ కమ్మ సంఘం సమావేశంలో కూడా పాల్గొని, అవి కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘాలు కూడా అంటారు. వీళ్ళు మా ఓట్లు మేము కాంగ్రెస్ పార్టీకే ఇస్తాము, కృష్ణ గారు ఇప్పుడు బహుశా కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా కావచ్చు. ఇక్కడ కులము సినిమా రాజకీయము అన్నీ మేళవించినటువంటి ఒక పెద్ద సినీ స్కెచ్ అయితే ఇక్కడ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. రాజకీయ స్కెచ్లు అవన్నీ అలా ఉంచి, కాబట్టి జాతీయ స్థాయిలో ఆ ఈరోజు అది కూడా ఒక వార్త నేషనల్ మీడియాలో, వై సర్టన్ నేమ్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ స్టార్ క్యాంపెయినర్స్ ఆఫ్ బీహార్ అని. రేవంత్ రెడ్డే కాదు ఇంకా చాలామంది జాతీయ నాయకుల పేర్లు కూడా లేవు, ఎందుకు లేవని. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మరి సినీ స్కెచ్, అందులో సినీ స్టెంట్ కార్మికులు కూడా రంగంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ సినీ స్టెంట్లు ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయి. రెండోది ఆ సభ విఫలమైంది అనుకున్నా కానీ ఆలోచనలు ఏమి విఫలమవ్వవు కదా. ఆయన ఏది హాలీవుడ్ స్థాయికి తీసుకుపోతాను నేను అన్న స్థాయిలో, మొన్న మనం ఫిలిం ఛాంబర్ సమస్య నిన్న మనం చర్చించాం. సో సినీ పాలిటిక్స్ కూడా చాలా సినిమాల కంటే ఎక్కువ ట్విస్టులు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి ఇప్పుడు. క్యాస్టులు ట్విస్టులు ప్రజలను రోస్ట్ చేస్తున్నాయి ఇప్పుడు. సార్ అంటే క్యాస్ట్ యాంగిల్లో వాళ్ళు ఇక్కడే బలపరుస్తారని ఒక కథ నడిచింది కదా, కాదు అని ఈయనకు అనేక సంబంధాలు కదా. సార్ మోదీ